రీసెంట్ గా గుజరాత్ లోని కెవాడియాలో 2 days వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ అయితే జరిగింది అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని రివ్యూ చేయడం, అలాగే 2047 వికసిత్ భారత్ కి సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నింటికి హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా అలైన్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు సార్ అనంటే రీసెంట్ డేస్ లో చూసుకుంటే దెర్ ఈస్ ఎ 30% ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ ఇన్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. దీంట్లో ఎస్పెషల్ గా విమెన్ ఎన్రోల్మెంట్ అనేది 38% పెరిగింది. సో ద హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఇండియా అండ్ ది ఎకానమీ. సో ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ లో యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు 5 సంకల్ప్ 5 ట్రాన్స్ఫర్మేటివ్ గోల్స్ ఫర్ దిస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఇవ్వడం జరిగింది. అవి ఏంటనంటే నెక్స్ట్ జనరేషన్ ఎమర్జింగ్ ఎడ్యుకేషన్, మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్, innovative education and Bharatiya education. These are the 5 sankalp given by the Union Education Minister in the Vice Chancellor's Conference. For more information, please do like, share and subscribe to Vishnu AS. All the best and happy learning.